ఇంకో గమ్మత్ తెలుసా, ఈ కుర్రాడు ఎలా వచ్చాడు, మర్డర్ కేసులో బయటకు ఎట్లా వచ్చాడు అనుకుంటున్నారు? చిల్లకల్లు పోలీసు వారు విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిపి రాజశేఖర బాబు గారి నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో నేరం చేసినటువంటి రుజువు చేసేటువంటి ఛార్జ్ షీటు దాఖలు చేయకపోవడం వల్ల డిఫాల్ట్ బెయిల్లో బయటకు వచ్చాడు ఈ కుర్రాడు. డిఫాల్ట్ బెయిల్లో బయటకు వచ్చాడు అంటే ఏంటి? ఛార్జ్ షీటు దాఖలు చేయకపోవటం మూలంగా, పోలీసు వారి యొక్క ల్యాబ్స్ మూలంగా బయటకు వచ్చాడు. మరి ఏం చేయాలి? అప్పుడు పీటీ వారెంట్లు ఎందుకు వేయలేదు? వీటిల్లో పోలీసు భాషలోనే మాట్లాడతా. నిజాయితీగా మీరు చేయదలుచుకుంటే, ఆ కుర్రాన్ని ఉద్దేశపూర్వకంగా బయటకు వదలకపోతే కనుక, వదలాలని మీరు అనుకోకపోతే, ఆ కుర్రాన్ని ఉద్దేశపూర్వకంగా మీరు వదలాలని అనుకోకపోతే, అసలు మీరు 2024 జూన్లో మీ గవర్నమెంట్ వచ్చింది కదా, సిపి గారు వచ్చాడుగా, ఆల్మోస్ట్ జూన్ జూలైలో వచ్చేసినట్టున్నాడుగా సిపి గారు. 2024 జూన్ జూలైలోనే ఎప్పుడో జూన్లోనే వచ్చేసాడు కదా. మరి అప్పటి నుంచి 2 వారెంట్లు ఉన్నాయి కదా. మరి అప్పటి నుంచి ఈ కుర్రాడిని ఎందుకు నాన్ బెయిలబుల్ వారెంట్లో మీరు అరెస్ట్ చేయట్లేదు? రెండోది, మర్డర్ కేసులో ఇరుక్కుని దొరికాడు కదా. ఆ దొరికినప్పుడు 90 రోజుల్లో మీకు ఛార్జ్ షీట్ అయ్యాక టైం సరిపోలా. 85వ రోజు, 86వ రోజు, 87వ రోజు, 88వ రోజు, 89వ రోజు పీటీ వారెంట్ వేయచ్చు కదా. పీటీ వారెంట్ వేసి మళ్ళీ ఆ కేసులో మీరు రిమాండ్ చేసుకోవచ్చుగా బెజవాడలో. అది కొన్నాళ్ళు ఇంకో 2 నెలల్లో, నెల 2 నెలల్లో, 3 నెలల్లో దాన్ని నడుస్తుంది కదా. ఒకవేళ బెయిల్ వస్తుందనుకుంటే ఇంకో పీటీ వారెంట్ వేయచ్చు కదా. అన్ని కేసుల్లో మనం సర్వసాధారణంగా ఇదే చేస్తాం కదా. పోలీసు వారు ఒకటి మీద 4-5 కేసులు ఉంటే పీటీ వారెంట్లు వేసి ఒక దాంట్లో బెయిల్ వస్తుంటే ఇంకో పీటీ వారెంట్ ఏం కదా. మనం జగన్ గారు గవర్నమెంట్ పడిపోయిన కాడి నుంచి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టినవి అన్నీ ఇంతే కదా. ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో పీటీ వారెంట్ అదే రోజు ఇంకా వచ్చి మళ్ళీ అత్తారింటికి తీసుకెళ్ళిపోవడం. ఈ కుర్రాడిని ఆ రకంగా ఎందుకు తీసుకెళ్ళలేదు, ఎందుకు ఆపలేదు, డిఫాల్ట్ బెయిల్ ఎందుకు ఇప్పించారు మీరు అడుగుతున్న పోలీసుని? ఉద్దేశపూర్వకంగా విజయవాడ కమిషనరేట్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ బెయిల్ ఇవ్వకపోతే ఆ కుర్రాడు బయటికి ఎందుకు వెళ్తాడు? అసలు 2022 నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే, ఈ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్ల తర్వాత పోటుగాడి ప్రభుత్వం అని చెప్పేటువంటి లా అండ్ ఆర్డర్ చూస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విజయవాడ కమిషనరేట్లో 2 ఏళ్లగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే ఎందుకు పట్టించుకోలేదు? లేదు, మర్డర్ కేసులో ముద్దాయిగా అయితే అప్పుడు ఎందుకు పీటీ వారెంట్లు వేయలేదు? ఎందుకు వేయలేదు? డిఫాల్ట్ బెయిల్ ఎందుకు వచ్చింది? నాకైతే యాతాబాతా నాకు ఒక అనుమానం వస్తుంది. ఒకవేళ ఈ కుర్రాడిని ఏమన్నా ఆస్తుల సెటిల్మెంట్కి ఏమన్నా పోలీసు వాడుతున్నారా? తెలంగాణ నయ్యంలాగా ఇక్కడ ఏమన్నా బెజవాడ నయ్యంలాగా ఈ కుర్రాడిని ఏమన్నా వాడుతున్నారా? నాకు అనుమానం. మీరు సందేహం నివృత్తి చేయాలి. ఎందుకని? అసలు విజయవాడ నగరంలో పోలీసు టాస్క్ ఫోర్స్ అంటే అదిరిపోవాలి. ఎందుకని? ఇది రాజధాని. మరి 2 ఏళ్ల నుంచి 2 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉండి ఓ మర్డర్ కేసులో ముద్దాయి అయితే డిఫాల్ట్ బెయిల్ వచ్చి వెళ్ళిపోయాడంటే